మల్కాజ్గిరి బరిలో డిపిఎస్ అధినేత బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న మల్కా కొమరయ్యట. డిపిఎస్ అంటే ఈయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్, ఒక బీసీ నాయకుడు. ఈయన మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు. యాక్చువల్గా మల్కాజ్గిరి నుంచి బీజేపీ నుంచి పోటీ చేయాలి అనుకుంటున్న ఆశావహుల సంఖ్య ఒక 3-4 ఉన్నట్టున్నారు. అందులో కొమరయ్య గారు ఒకరు. ఈటల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దాంతోపాటు మురళీధర్ రావు అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు. చాడా సురేష్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అండ్ కొమరయ్య ఆయన కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. నియోజకవర్గంలో వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు. డిపిఎస్ పల్లవి ఎడ్యుకేషన్ గ్రూప్ ఫౌండర్గా గుర్తింపు, విద్యారంగంలో వినూత్న ప్రయోగాలతో పాపులర్, పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపన, స్కిల్ డెవలప్మెంట్లో ఉపాధి అవకాశాలపైన ఫోకస్, వ్యవసాయ కుటుంబం నుంచి పారిశ్రామికవేత్తగా. సో ఆయన ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని కొన్ని ఉన్నాయి. అండ్ 1-2 హాస్పిటల్స్ కూడా ఉన్నట్టున్నాయి. వాటికి ఆయన ఓనర్గా ఉన్నారు. సో నేను బీసీ బిడ్డను సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, బీసీల అభ్యున్నతి కోసం నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నా. కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయనకి ఉన్నట్టున్నది. కొంత ఆ భావజాలం, ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నది. దాంతోపాటు వీళ్ళు మొన్న రేపు 22వ తేదీ అయోధ్య రామమందిరం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతోని పెద్ద ఎత్తున ప్రతి ఇల్లు తిరిగి దీపాలు, శ్రీరాముడి విగ్రహాలు ఏవో పంచుతున్నట్టున్నారు. దేశంలోనే హాట్ సీట్గా మారిన మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ మల్క కొమరయ్య ఆసక్తి కనబరుస్తున్నారు. రాజకీయాలతో ప్రత్యక్ష పరిచయం, సంబంధం లేకపోయినా ఫస్ట్ టైం బీజేపీ తరపున మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిసినాయి. యాక్చువల్గా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆఫర్ వచ్చినట్టుంది, కానీ ఈయన ఎంపీగా వెళ్ళాలన్న ఆలోచన ఎక్కువగా చేస్తున్నట్టున్నారు. గ్రామీణ వ్యవసాయ నేపథ్యం నుంచి విద్యా సంస్థల అధినేతగా, పారిశ్రామికవేత్తగా, ఫిలాంథ్రఫిస్ట్గా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా తెలంగాణలో గుర్తింపు పొందిన నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నా. నా మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా సంవత్సరాలుగా కోరుతున్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా. బీసీ కమ్యూనిటీకి చెందిన నరేంద్ర మోదీ 10 ఏళ్లుగా దేశానికి ప్రధానిగా ఉన్నారు. యువత కోసం ప్రవేశపెట్టిన స్కీమ్లతో నాకు సంతృప్తి ఉన్నది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని తెలంగాణ గడ్డ మీదనే మోదీ స్పష్టం చేశారు. నేను బీసీ బిడ్డను. సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, బీసీల అభ్యున్నతి కోసం నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నా కొమరయ్య. సో ఇట్లా మల్కాజ్గిరి అంతా ఈ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయట. సమాజం పట్ల స్పష్టమైన విజన్, ఏదో చేయాలన్న తపన, దానికి కార్యరూపం ఇచ్చే 4 దశాబ్దాల అనుభవం, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న దూరదృష్టి, పేదరికం చదువుకు దూరం కారాదన్న కోణంలో స్కాలర్షిప్లు ఇవ్వడం, గ్రామీణ పేదల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపుల నిర్వహణ, సొంతంగా స్థాపించిన ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, ఇలాంటి అనేక అంశాలను బీజేపీ పరిగణలోకి తీసుకుంటున్నది. మాటల్లోనే కాకుండా చేతల్లోనూ కొమరయ్య సామాజిక సేవా దృక్పథం బీజేపీ నాయకత్వాన్ని ఆకర్షించింది. 40 ఏళ్ల ఆయన ఆచరణ, సమాజంలో లభించిన గుర్తింపు, నిరాడంబరత, సేవ చేయాలనే ఆలోచన బీజేపీ తరఫున ఆయనకు ప్లస్ పాయింట్స్గా ఉన్నాయట. కానీ ఈయన ఇన్స్టిట్యూషన్స్ మీద అయితే పెద్దగా ఎలిగేషన్స్ వచ్చిన పరిస్థితి అయితే లేదు. లైక్ మల్లారెడ్డి, పల్లారాజేశ్వర రెడ్డి అట్లాంటి వ్యక్తి అయితే ఈయన కాదన్నట్టుగా అనిపిస్తున్నది. పర్యావరణ ప్రేమికుడిగా, విద్యా వైద్య రంగాలతో పాటు పర్యావరణానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఎకో భారత్ పేరుతో కంపెనీ స్థాపించి కే ఇన్నోవేటివ్ ద్వారా పలు యాక్టివిటీస్ను కొమరయ్య చేపట్టారు. డిఆర్డిఓ సహకారంతో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ టెక్నాలజీకి ఇకో భారత్ సంస్థ ద్వారా శ్రీకారం చుట్టారు. చెరకు, మొక్కజొన్న పంటల వ్యర్థాల నుంచి బయోడీగ్రేడబుల్ ఉత్పత్తుల తయారీపైన ఫోకస్ పెట్టారు. శాలివాహన గ్రీన్ ఎనర్జీ సంస్థ ద్వారా 88 మెగావాట్ల విద్యుత్తును వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేయిస్తున్నారట. మంచిర్యాలలో 6 మెగావాట్ల బయోమాస్ పవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారట. సంప్రదాయ ఇంధన వనరులపైన దృష్టి పెట్టి మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 5 బయోమాస్ పవర్ ప్లాంట్లు పనిచేస్తున్నాయట. సో విజయావకాశాలు ఉన్నాయంటే లోక్సభ ఎన్నికల్లో 4 సిట్టింగ్ స్థానాల్లో ఉన్న బీజేపీ ఈసారి కనీసం 10 చోట్ల గెలవాలని టార్గెట్గా పెట్టుకోవడంతో అటు పాపులారిటీ ఉన్న వ్యక్తులతో పాటు విజయావకాశాలు ఉన్న పార్టీ లీడర్లను అన్వేషిస్తున్నది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్
ప్రో వైస్ చైర్మన్గా మాత్రమే కాకుండా పల్లవి గ్రూప్ విద్యా సంస్థల అధినేతగా తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన కొమరయ్యను మల్కాజ్గిరి అభ్యర్థిగా నిర్ణయించే అవకాశం ఉన్నదని సమాచారం. పెద్దపల్లి ప్రాంతంలోని సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన కొమరయ్య ప్రాథమిక విద్య మొదలు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసేంత వరకు అనేక ఇబ్బందులు అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగిండట. సో ఇట్లా ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తున్నా, ఇంకా చేయాలనుకుంటున్నా, మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తున్నది. చూద్దాం మరి ఆయనకి టికెట్ ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే ఆయన ఈ ప్రాబబుల్ లిస్ట్లో ఆయన పేరు కూడా 100% ఉండే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.